అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ సినిమాలో హనుమంతుడా, బార్బారికుడా, లేదంటే ఆ ఇద్దరు పురాణ పురుషుల ప్రేరణతో వస్తున్న హైబ్రిడ్ పాత్ర? ఇదే కాదు, పాన్ ఇండియాను షేక్ చేసేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మురుగన్గా మారుతున్నాడు. గాడ్ ఆఫ్ వార్గా యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆల్రెడీ పురుషోత్తముడుగా కనిపించిన రెబల్ స్టార్ మళ్ళీ కల్కిలో కర్ణుడిగా కనిపించాడు. ఈసారి గజేంద్రుడిగా ఏదో సాహసం చేసే పనిలో పడ్డాడు. విచిత్రం ఏంటంటే బాలయ్య త్రిశూలంతో నడుస్తూ శివ అంశగా మారితే మెగాస్టార్ చిరు కూడా దేవుడినే నమ్ముకున్నాడు. నార్త్ ఇండియాలో వసూళ్ల సునామీ రావాలంటే ఇక్కడ హీరోలు దేవుని అవతారాలెత్తాలా, లేదంటే పాన్ ఇండియా ప్రభంజనం కావాలంటే ఖచ్చితంగా దేవుడి పాత్ర దయదక్కాలా? ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతోంది? టేక్ ఎ లుక్. దేవుడు దిగివస్తే వసూళ్ల వరదే కాదు, సునామీ వచ్చి తీరుతుంది. అందుకే దేవుళ్లని దింపుతున్నారు. 1000 కోట్ల పాన్ ఇండియా హిట్ల భారాన్ని మోసేందుకు రాముడు, భీముడు, కృష్ణుడు అంతా వెండి తెర మీద వెలగబోతున్నారు. సినిమా రిలీజ్కి ముందు టెంపుల్స్కి హీరోలు వెళ్లటం కాదు, రథయాత్రలతో దేవుళ్లే భక్తుల దగ్గరికి వచ్చినట్లు బాక్సాఫీస్లోకి భగవంతుడినే తీసుకొస్తున్నారు డైరెక్టర్స్. SSMB 29 మూవీలో హనుమంతుడి అంశగా మహేష్ కనిపిస్తాడనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అలాంటి టైంలో కార్తికేయుడిని రంగంలోకి దింపుతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటి వరకు తెలుగు తెరకి రాముడు, భీముడు, కృష్ణుడి లీలలే తెలుసు. కానీ ఫస్ట్ టైం తమిళ సినిమా స్టైల్లో గాడ్ ఆఫ్ వార్ సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో ఎన్టీఆర్ని చూపించబోతున్నాడు. యమదొంగలో యంగు యమగా కనిపించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక రాముడిగా ఆదిపురుషులో కనిపించిన రెబల్ గాడ్ కల్కిలో కర్ణుడిగా కనిపించాడు. ఇప్పుడు గజేంద్రుడిగా కనిపించే ఛాన్స్ ఉందట. మూలపురుషుడు వినాయకుడి కథని మోడర్న్ స్టైల్లో తీసేందుకు అశ్విని దత్ టీం ప్లాన్ చేస్తోంది. దర్శకుడు ఎవరో తేలకున్నా స్క్రిప్ట్ వర్క్ మాత్రం జరుగుతోందని తెలుస్తోంది. ప్రభాస్కి కథ నచ్చటంతో దర్శకుడి వేటలో పడ్డాడట కల్కి తీసిన ప్రొడ్యూసర్ అశ్విని దత్. ఇక విశ్వంబరలో చిరు కూడా మానవావతారం ఎత్తిన దైవాంశ సంబుద్ధిగా కనిపిస్తాడనే ప్రచారం ఎప్పటి నుంచో ఉండనే ఉంది. ఆల్రెడీ అఖండాలో దేవుని అంశగా, అఘోరాగా, నాగసాధు తత్వంతో కనిపించాడు. అయితే అఖండ సీక్వెల్ అఖండ 2 తాండవంలో శివుని అంశగానే తను కనిపిస్తాడని, ఆ సీక్రెట్ రివీల్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. కార్తికేయ 2, హనుమాన్ లాంటి మూవీల్లో భక్తి వల్లే పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ షేక్ అయింది. అలాంటిది పాన్ ఇండియా స్టార్లు ఇలా దేవుడి పాత్రల్లో వస్తే వసూళ్ల సునామీ కన్ఫర్మ్. దీనికి తోడు సక్సెస్ మినిమం గ్యారంటీ. అందుకే అంతా 1000 కోట్ల పాన్ ఇండియా హిట్ కోసం దేవుణ్ణే రంగంలోకి దింపేస్తున్నారు.